గోల్కొండ బోనాల అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి భక్తుల సంఖ్య ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి ఏంటని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు అంటే అమ్మవారికి కొన్నేళ్ల నుంచి పూజలు చేస్తూ అమ్మవారి దర్శనంలో ఉంటున్న కొంతమంది కులవృత్తులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మ. ఇప్పటి వరకు చూసుకుంటే చాలా మంది జనాలు వచ్చారు. మరి పొద్దు నుంచి ఎంతమంది వచ్చారు ఏంటి? దాదాపుగా ఇప్పుడు ఉదయం నుండి చూస్తే మాకు 20,000 మంది భక్తులు దర్శనం చేసుకున్న తెలిసింది. మా 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 దృష్టిలోకి అయితే వచ్చింది. వాస్తవానికి మొట్టమొదట మీ ఆర్టీవీ వాళ్లకు అదేవిధంగా ప్రేక్షకులందరూ కూడా గోల్కొండ శ్రీ జగదమ్మ మహంకాళి ఎల్లమ్మ బోనాల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మేము ఏదైతే కులవృత్తులము మా దాదాపుగా పూర్వీకులు మా తాతలు ముత్తాతల నుండి ఏదైతే మా కులవృత్తులు ఏదైతే మేము బైన్లోలము డప్పు చాకలి మంగలి కుమ్మరి వడ్రంగి పోతరాజు ఇట్లా సంపండ వర్గాలం అందరం కలిసి ఇక్కడ అమ్మవారి యొక్క సేవలో మా పూర్వీకుల నుండి మాకు వచ్చిన ఆ యొక్క ఆశీర్వాదం అనుకోవాలి. అమ్మవారి ఆశీర్వాదము మేము మా పిల్లలతో పాటు కూడా మేము చేయడం వంటి జరుగుతుందమ్మా. అంటే ఈ రోజు కూడా రొట్టెల ఊరేగింపు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి విన్నాము. నిజంగా ఇవన్నీ ఉన్నాయండి? దాదాపుగా ఈరోజు 58 తొట్టెన్లని మాకు కింద పోలీసు అధికారులు తెలపడం జరిగిందమ్మా. ఈరోజు ఎంత ఫ్లోటింగ్ ఉంటుందంటే దాదాపుగా 2 లక్షల లోపు ఏదైతే భక్తులు ఈరోజు దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే మీరు చూసారు జంట నగరాల్లోని హైదరాబాద్ జంట నగరాల్లోని అంతటా ఎక్కడి నుండి ఉన్నాయని కూడా ఊరేగింపు ఎట్లా అంటే తొట్టెన్లు తర్వాత ఘటాలు అన్నీ ఈరోజు ఇక్కడ అమ్మవారికి శ్రీ జగదంబ మహంకాళి ఎల్లమ్మ తల్లికి సమర్పించడం జరుగుతుంటుంది. అవునమ్మా. అంటే ఎక్కడే భక్తులకు ఇబ్బంది కలగకుండా హెల్త్ క్యాంపులు ఇవన్నీ పెట్టడం జరిగింది. దాదాపుగా ఎన్ని హెల్త్ క్యాంపులు పెట్టారు? వాటర్ సప్లై కూడా ఎక్కడెక్కడ పెట్టారు? దాదాపుగా మీరు చూస్తున్నారు ఇక్కడ మన అంబులెన్స్లు కూడా అరేంజ్ చేస్తారు అధికారులు. ఎందుకంటే నిన్ననే ఒక సమీక్ష జరిగింది మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా మా దేవాదాయ కమిషనర్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా అంతటా క్యాంపులు కూడా ప్రతి దగ్గర ఒక 20 మెట్లకు కూడా ఒక హెల్త్ క్యాంప్ పెట్టారు. అదేవిధంగా ఇక్కడ వాటర్ సప్లై అయితే ఇప్పుడు చూసారు వచ్చిన భక్తులకు కూడా మినరల్ వాటర్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మున్సిపల్ వాటర్ ఏదైతే ఉంటుందో కదా వాటర్ సెవరేజ్ బోర్డులు వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారమ్మా. అంటే ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ లైన్లు పెట్టి అమ్మని దర్శించుకోవడానికి అనేది పంపిస్తూ ఉన్నారు. మరి లాస్ట్ వారం జరిగినట్టుగానే ఈసారి కూడా కుమ్మరుల బోనాలు అమ్మవారికి సమర్పిస్తున్నారు. అమ్మ ఇది కుమ్మరుల బోనం అని ఉండేది. మా వృత్తి పనివారులం అందం కంచి ఉదయము ఏదైతే 5 గంటలకు ఇప్పుడు సంపండ వర్గాలు ఉన్నాయి కదా అవి ఎక్కిస్తాం మొదట. తర్వాత నజర్ బోనం అనేది అక్కడ నుండి వస్తుంది. అందరం కలిసి ఏదైతే సంపండ వర్గాలు ఇప్పుడు పేరు చెప్పినాం కదా ఉదయము 5:30కు మేమందరం కలిసి ఇక్కడ బోనం ఎక్కిస్తామన్నా. అది ఆనవాయితమ్మా. దాని తర్వాత ఇక ప్రతి ఒక్కరు అందరు కలిసి ఎక్కియడం అంటే జరుగుతుంటుందమ్మా. పొద్దున్న నుంచి అమ్మవారికి బోనాలు అనేవి సమర్పిస్తూ ఉంటారు. ఏ టైం వరకు అవుతూ ఉంటుందండి? అమ్మ ఇది దాదాపుగా 10 గంటల వరకు ఉంటుందమ్మా. 10 గంటల వరకు బోనాలు ఎక్కిస్తారు. ఇంకోటి ఇక్కడ విశిష్టమైనది ఏంటంటే గోల్కొండ మహంకాళి జగదమ్మ మహంకాళి ఎల్లమ్మ దగ్గర చివరికి ఒక హారతి ఇస్తామమ్మ. ఆ హారతి ఏంటంటే మనము మద్యం ఉంటుంది కదా మందు దాంతో ఇస్తామమ్మ. అది దాదాపుగా ఈరోజు 10:30 11 కూడా కావచ్చు. ఎందుకంటే ఫ్లోటింగ్ చూస్తారు కదా భక్తులు అప్పుడు ఇస్తామమ్మ. అప్పుడు కూడా జనాలు ఉంటారు. ఆ హారతి గురించి చాలామంది వెయిట్ చేస్తుంటారమ్మా. అప్పుడు మాది ఏముంటుంది అంటే మా జమిడికా ఉంటుంది మా బయలులోది డప్పుల డప్పు ఉంటుంది కొమ్ము ఉంటుంది తర్వాత జాకడ ఉంటుంది శృతి ఉంటుంది. అట్లా మా కులవృత్తులు అందరం నిలబడి మా రాజమణి అని మాకు లాస్ట్కి చివరిన మా దేవదాసిని ఆమె అమ్మవారికి ఆరతి ఇస్తుందమ్మ. ఆ ఆరతి చాలా పవిత్రమైన ఆరతి. చాలామంది ఆ ఆరతి గురించి వెయిట్ చేస్తుంటారు. ఆ ఆరతి చాలా పవిత్రమైంది విశిష్టమైంది కూడా. ఎందుకంటే గోల్కొండ ఎల్లమ్మది కాబట్టి. ఎప్పుడు ఇస్తారండి? ఇది లాస్ట్ చివరికి ఇస్తారమ్మా. పూజ అయిన తర్వాత ప్రతి వారం ఇస్తామమ్మ. ఈరోజు 3వ పూజ కాబట్టి 10:30 అవుతుందో 11 అవుతుందో దాదాపుగా భక్తులందరూ వాళ్ళ మొక్కులు తీర్చిన తర్వాత అమ్మవారి మేము బంద్ చేసే ముందల ఆలయాన్ని బంద్ చేసే ముందల అక్కడ అమ్మవారికి ఆరతి ఇవ్వడం జరుగుతుందమ్మ. బోర్డు మెంబర్ అమ్మ. నేను గోల్కొండ ఎల్లమ్మ బోర్డు మెంబర్ని. నా పేరు రేణుక. ఇక్కడ ఇప్పుడు లాస్ట్ సండే నుంచి అవుతున్నాయి కదా. మేము పొద్దున 9:30కి అంటే మేము 6:30కి ఈరోజైతే 6:30కే వచ్చిండ్రు. రోజైతే 9:30 కల్లా ఉంటున్నాము. ఏ భక్తులకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా మేము చూసుకుంటున్నాము. ప్రతిదీ కూడా ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నాం మేము. గోల్కొండ బోనాలు 2వ వారం అవ్వటంతో మీరు పొద్దున్నే వచ్చి కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళకి వాటర్ అయినా ఇప్పుడు క్యాంపుల కింద నుంచి పై దాకా 6 దగ్గర వాటర్ క్యాంపులు పెట్టిండ్రు. 6 ప్లేస్లలో ఇక్కడ వరకు. మరి జిహెచ్ఎంసీ వాళ్ళు మొబైల్ టాయిలెట్స్ పెట్టిండ్రు. మొబైల్ టాయిలెట్స్ 20 పెట్టిండ్రు. లాస్ట్ ఇయర్ 10 పెట్టిండే, ఈసారి 20 పెట్టిండ్రు. మళ్ళీ మెడికల్ క్యాంప్స్ కూడా 5 జాగాలో పెట్టిండ్రు. కింద నుంచి పై వరకు అంబులెన్స్ 4 అంబులెన్స్ పెట్టిండ్రు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కాకుండా మొన్న
3 రోజుల ముందర ప్రిన్సిపల్ సెక్రటరీ మీటింగ్ పెట్టి అందరికీ బోర్డు మెంబర్స్ కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఎలక్ట్రీషియన్ వాళ్ళకి కానీ వాటర్ వాళ్ళకి కానీ భక్తులకు ఏ విధమైన అసౌకర్యంగా ఉండొద్దు అని మీరు చూసుకోవాలని ఒక 2 గంటల మీటింగ్ పెట్టి పోయినరు. మాతో ఎంత అయితే అంత మా అమ్మవారికి మేము సేవ చేసుకుంటున్నాం మేమైతే. గోల్కొండ లోపల గుడి చుట్టూ కూడా అన్ని కూడా అమర్చడం జరిగింది భక్తులకు ఇబ్బంది కలగకుండా. మరి బయట అంటే ట్రాఫిక్ కి సంబంధించి ఏమన్నా బయట ట్రాఫిక్ అంటే పొద్దున 6 నుంచి 8 వరకు 2 వీలర్లను అది పత్తి దర్వాజా దాకా అలో చేసిండ్రు. పత్తి దర్వాజా ముందుకు వచ్చిన తర్వాత బార్కెట్ పెట్టేసేసిండ్రు. ఇక 2 వీలర్ కూడా లోపలికి లేదు. అక్కడ బంజర్ దర్వాజా దగ్గర, ఇక్కడ మకాయి దర్వాజా దగ్గర మొత్తం బార్కెట్ పెట్టేసేసి భక్తులకి ఖాళీ నడకనే దారి వదిలిండ్రు. 2 వీలర్కి అయితే దారి వదలలేరు ఎవరు వచ్చినా. అంతే. ఇంకా విఐపీస్ వస్తే విఐపీస్కి మాత్రం అలో ఉంది. మామూలు భక్తులకైతే కాలినడకతోనే వస్తున్నారు. భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పొద్దున 6 గంటల నుంచి కూడా ఏర్పాట్లు అన్ని కూడా చేస్తున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ ఇబ్బంది కూడా కలగకుండా ఎక్కడికక్కడ దారి మళ్లింపు గేట్లు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా లోపలికి అంటే గోల్కొండ లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీ, అలాగే ఎమర్జెన్సీకి అంబులెన్స్ 4 కూడా పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ హెల్త్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. భక్తుల సౌకర్యమే మాకు ముఖ్యమని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.